హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లర్న్ హబ్. ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే కోసం మాట్లాడుకుందాం. సో ఎవ్రీ ఇయర్ 7th ఏప్రిల్న వరల్డ్ హెల్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఎవరు సెలబ్రేట్ చేస్తారు? సెలబ్రేటెడ్ బై WHO సిన్స్ ఫ్రమ్ 1948. సో ఎవ్రీ ఇయర్ దీనికంటూ ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే ఎవరెవరి హెల్త్? హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్, అలాగే ఎన్విరాన్మెంటల్ హెల్త్. మనం ఒకరికొకరం ఇంటర్లింక్ ఉంటాం కాబట్టి ఇక్కడ ఆల్ ఆర్ కనెక్టెడ్ అని చెప్పడం జరుగుతుంది. స్టాండ్ విత్ సైన్స్ కాన్సెప్ట్ వచ్చేసి సైన్స్ నమ్మండి అని చెప్తున్నారనమాట. సో ఎందుకు నమ్మాలి? బికాస్ ఫేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడింగ్ ఫాస్ట్. అంటే సోషల్ మీడియాలో ఏవైతే హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ అలాగే హెల్త్ తరపున వీడియోస్ కానీ ఏవైతే ఉన్నాయో జనాలు వాటికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. సో వాటిని నమ్మడం మానేయండి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, డిసీజెస్ జంపింగ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? కరోనా మనందరినీ ఎంతలా ఇంపాక్ట్ చేసిందో అందరికీ తెలుసు. సో క్లైమేట్ చేంజ్ ఎఫెక్టింగ్ అవర్ హెల్త్. మెయిన్లీ ఇప్పుడు వర్షం వస్తే చాలు అందరికీ ఫీవర్స్, కాఫ్, కోల్డ్, ప్రతి ఒక్కరు ఇల్లు అయిపోతున్నారు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి థీమ్ ఏం తీసుకొచ్చారు? టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ అన్న థీమ్ తీసుకొచ్చారు. అలాగే ప్రతి ఒక్కరి హెల్త్ ప్రతి ఒక్కరిదంటే ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చడం జరిగింది. సో గ్లోబల్గా WHO గోల్స్ ఏంటి అంటే మిస్ఇన్ఫర్మేషన్, ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందో అది వెంటనే స్టాప్ చేయాలి అన్నది దీని యొక్క ఫస్ట్ గోల్. సెకండ్ గోల్ ఏంటి? బిల్డ్ ట్రస్ట్ ఇన్ డాక్టర్స్ అండ్ సైన్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏవైనా ఫీవర్ వచ్చినా చిన్నది బాగాలేకపోయినా చాలు వెంటనే ఫకీర్ దగ్గరికి వెళ్ళి తాయెత్తులు అలాంటివి కట్టించేసుకుంటారు. సో ఇలాంటివన్నీ నమ్మడం మానేయండి అని చెప్పడం జరుగుతుంది. ప్రొవైడ్ హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీవన్. సో హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీవన్ కాన్సెప్ట్లో ఎవరైనా ఉన్నారు? వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో సైన్స్ ఇంపాక్ట్ ఎంత ఉంది లైఫ్లో అంటే WHO డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో టెడ్రస్ అధనం గిబ్రియస్, ఈయన ఏం చెప్పారంటే సైన్సే మనందరికీ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, మనందరినీ సైన్సే ప్రొటెక్ట్ చేస్తుంది, హ్యూమన్ హెల్త్ని కాపాడుతుంది అని చెప్పడం జరిగింది. సో సైన్స్ ఇంపాక్ట్ ఇప్పటిదాకా ఎంతవరకు ఉంది ఇండియాలో అంటే 2000 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా చూసుకుంటే మెటర్నల్ డెత్స్ అనేవి 40% డిక్రీజ్ అయ్యాయంట. గర్భవతి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40% వరకు చనిపోవడం అనేది తగ్గిపోయింది అని చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెత్ రేట్ ఎంత పడిపోయిందంట? 50% వాళ్ళ డెత్ రేట్ కూడా తగ్గిపోయింది అని చెప్తున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఏవైతే క్యాన్సర్స్ ఇంకా HIV ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు ఏమయ్యాయి? క్యూరబుల్ అయిపోయాయి. సో థ్యాంక్స్ టు వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అండ్ ఆల్సో టెక్నాలజీ అని చెప్పడం జరుగుతుంది. సో గ్లోబల్లీ ఇప్పుడు ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి WHOకి? ఇన్ లయాన్ అంటే ఫ్రాన్స్లో వన్ హెల్త్ సమ్మిట్ జరగబోతుంది. ఇందులో 800+ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. సో 800+ ఇన్స్టిట్యూషన్స్ దేనికి పార్టిసిపేట్ అవుతున్నాయి? వన్ హెల్త్ సమ్మిట్. వన్ హెల్త్ సమ్మిట్ కాన్సెప్ట్ ఏంటి? యానిమల్స్, ఎన్విరాన్మెంట్ అలాగే హ్యూమన్స్ వీటన్నిటిని కలిపి వన్ హెల్త్ సమ్మిట్ అనే కాన్సెప్ట్లో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ఇదేనండి వరల్డ్ హెల్త్ డే కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. Hope you all like this video. Please like, share and subscribe to our channel Quick Learn Hub. Thank you all.